హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం వన్ ప్లస్ కొత్తగా తీసుకురాబోయే వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మనకి అక్టోబర్ 19వ తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే మనకి లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన స్పెసిఫికేషన్స్తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మనకి యూట్యూబ్లో వచ్చింది. అన్బాక్సింగ్ థెరపీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అతనైతే దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చేశారు. దాంట్లో మనకి దీనికి సంబంధించిన పూర్తి డిజైన్ అయితే మనకి బయటకి అయితే వచ్చేసింది. బట్ కాకపోతే కెమెరాసే వీళ్ళైతే కవర్ చేస్తారు ఈ వీడియోలో. కానీ మనకి లేటెస్ట్గా అనుష్క శర్మ చేతిలో కూడా ఈ మొబైల్ అయితే కనపడింది. మనకి విరాట్ కోహ్లీ వైఫ్ దగ్గర ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఇప్పుడైతే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. ఈ వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డబుల్ ఫోన్స్కి అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తుందని తెలుస్తుంది. చూడాలి, మనకి ప్రెసెంట్ ఇండియాలో మనకి ఓన్లీ సామ్సంగ్ ఇదే హవా అయితే నడుస్తుంది. ఫోల్డబుల్ ఫోన్స్లో వేరే బ్రాండ్స్ వచ్చినా సామ్సంగ్ బ్రాండ్ అయితే తట్టుకోలేవు. ప్రెసెంట్ అయితే మనకి ఇండియాలో సామ్సంగ్ ఇదే ఫోల్డబుల్ ఫోన్స్ హవా అయితే నడుస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడైతే మనకి ఫ్లిప్ ఫోన్స్ అయితే చాలా వచ్చాయి. సామ్సంగ్ కాకుండా మనకి మోటరోలా బ్రాండ్స్ అయితే తీసుకొచ్చాయి. బట్ ఫోల్డబుల్ ఫోన్స్ మాత్రం మనకి సామ్సంగ్ నుంచే మనకి ఇండియాలో అయితే ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనకి వన్ ప్లస్ కూడా వస్తుంది, వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్. దీని ప్రైస్ సామ్సంగ్ జెడ్ ఫోల్డబుల్ ఫోన్స్ కంటే కొంచెం తక్కువ ప్రైస్ పెట్టారు అనుకోండి. దీని మీద కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. వన్ ప్లస్కి అయితే 40,000 నుంచి 60,000 వరకు మంచి డిమాండ్ అయితే ఉంది. ఆ ప్రైస్లో వన్ ప్లస్ మొబైల్స్ తీసుకోవడానికి అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడాలి, ఈ మొబైల్ కూడా మనకి ఫోల్డబుల్ ఫోన్ వన్ ప్లస్ సంబంధించింది. కొంచెం తక్కువ ప్రైస్ పెడితే అక్కడ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్కి అయితే మనకి గట్టి కాంపిటీషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్లో చూసుకుంటే మనకి 2 డిస్ప్లే అయితే ఉంటాయి. మెయిన్ డిస్ప్లే చూసుకుంటే మీకు పెద్దగా అయితే ఉంటుంది ఫోల్డ్ చేసినప్పుడు. సెకండరీ డిస్ప్లే చూసుకుంటే మనకి కవర్ స్క్రీన్ లాగా అయితే ఉంటుంది. మీకు కవర్ స్క్రీన్ అంటే చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది, ఇది కూడా పెద్ద డిస్ప్లే. మనకి మెయిన్ డిస్ప్లే చూసుకుంటే మనకి 7.8 ఇంచెస్ మనకి 2K డిస్ప్లే అయితే ఇందులో అయితే తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్తో. అలాగే AMOLED డిస్ప్లే, ఇది మీకు 2K AMOLED డిస్ప్లే అయితే ఇందులో తీసుకొచ్చారు. అలాగే మనకి సెకండరీ డిస్ప్లే చూసుకుంటే మెయిన్గా మనం ఫోన్ పట్టుకున్నప్పుడు పైన డిస్ప్లే అయితే ఉంటుందిగా, ఆ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.3 ఇంచెస్ మనకి 120Hz AMOLED డిస్ప్లే అయితే ఇందులో తీసుకొచ్చారు. మనకి నార్మల్గా మెయిన్ డిస్ప్లే చూసుకుంటే పెద్ద డిస్ప్లే, మనం ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు 2K డిస్ప్లే అయితే ఉంటుంది. పైన కవర్ డిస్ప్లే చూసుకుంటే మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ కెమెరాస్ 2 ఉంటాయి. ఒకటి 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే మనకి కవర్ స్క్రీన్లో కెమెరా ఉంటుంది. అలాగే మీరు ఫోల్డబుల్ ఆ ఫోన్ని మీరు ఫోల్డ్ ఓపెన్ చేసేటప్పుడు అందులో కూడా మెయిన్ డిస్ప్లే కూడా ఒక కెమెరా అయితే ఉంటుంది. టోటల్గా 5 కెమెరాలు అయితే ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ అని చెప్తున్నారు. మనకి కవర్ స్క్రీన్లో 32 మెగాపిక్సెల్ ఉంటుందో లేకపోతే మనం ఫోల్డ్ ఓపెన్ చేశాక 32 మెగాపిక్సెల్ ఉంటుందో తెలియదు. ఈ కవర్ స్క్రీన్లో తీసుకొస్తారో 32 మెగాపిక్సెల్ని, లేకపోతే ఆ ఫోల్డ్ ఓపెన్ చేశాక దాంట్లో తీసుకొస్తారో తెలియదు. టోటల్గా ఈ మొబైల్ అయితే 5 కెమెరాస్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి హై ఎండ్ మొబైల్స్ మొత్తం ఈ ప్రాసెసర్తోనే అయితే వస్తాయి. అలాగే ఇందులో మీకు బ్యాటరీ చూసుకుంటే 4800 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మీకు సాఫ్ట్వేర్ చూసుకుంటే ఆక్సిజన్ OS 13.1 మీద అయితే రన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ 13తో అయితే ఇది అయితే వస్తుంది. అలాగే ఇందులో మీకు అలర్ట్ స్లైడర్ కూడా ఉంటుంది. మనకైతే వన్ ప్లస్ ప్రీమియం ఫోన్స్లో అలర్ట్ స్లైడర్ తీసుకొని వస్తారు. అలాగే ఇందులో మీకు చుట్టూ బాడీ చూసుకుంటే మీకు మెటల్తో అయితే వస్తుంది. మనకి బిల్డ్ క్వాలిటీ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయినట్లయితే లేరు, ఎందుకంటే మనకి ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే వస్తుంది కాబట్టి మీకు చుట్టూ అయితే మెటల్తో అయితే ఈ డిజైన్ అయితే వస్తుంది. చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఈ మొబైల్ అయితే ఉంది. మనకి డిజైన్ మాత్రం చాలా బాగుంది, చుట్టూ మెటల్తో అయితే వస్తుంది కాబట్టి మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డబుల్ ఫోన్స్కి తగ్గట్టుగానే ఇది కూడా మంచి డిజైన్తో అయితే వస్తుంది. వాటికి ఏం తగ్గినట్లుగా లేదు. మనకి డిజైన్ చూసుకుంటే డిజైన్ మాత్రం చాలా బాగుంది. చూడడానికి మొబైల్ వాళ్ళైతే చూపించినప్పుడు చాలా ప్రీమియంగా అయితే కనపడుతుంది. బట్ రియాలిటీగా ఎలా ఉంటుంది కానీ మొబైల్ అయితే చూడడానికి అయితే చాలా ప్రీమియంగా అయితే ఉంది. మెటల్ బాడీతో అయితే వస్తుంది చుట్టూ. అలాగే ఇందులో మీకు స్పీకర్ చూసుకుంటే మీకు క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు బాటంలో 2 స్పీకర్లు ఉన్నాయి. అలాగే టాప్లో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు క్వాడ్ స్పీకర్తో అయితే వస్తుంది. సౌండ్ అవుట్పుట్ కూడా మీకు చాలా బాగుంటుంది మనకి. అలాగే వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది ఈ మొబైల్లో హింజ్ అని చెప్పొచ్చు. బట్ వీళ్ళైతే మనకి అన్బాక్సింగ్ థెరపీలో వీళ్ళైతే జస్ట్ మధ్యలో పేపర్ పెట్టి దీన్ని ఫోల్డ్ చేసి పేపర్ని పట్టుకుంటే అది ఆ మొబైల్ అయితే అలాగే ఆగిపోతుంది. మనకి ఫోల్డ్ ఎంత స్ట్రాంగ్ ఉందో వీళ్ళైతే ఇక్కడ చూపిస్తున్నారు. మనకైతే కొంచెం కూడా గ్యాప్ ఉండట్లేదు. జస్ట్ ఒక పేపర్ని మధ్యలో పెట్టి వీళ్ళు ఫోల్డ్ చేసి ఆ పేపర్ని పట్టుకుంటే ఆ మొబైల్ వెయిట్ మొత్తం ఆ పేపర్ మీద ఆగుతుంది. చూడొచ్చు మనకి ఈ మొబైల్ అయితే ఇప్పుడు మనకి ప్రెసెంట్ చాలా స్ట్రాంగెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. హింజ్లో మాత్రం మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డబుల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే దీంట్లో హింజ్ ఇంకా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ రూమర్స్ ప్రకారం మనకి 1 lakh నుంచి 1,20,000 దాకా ఉన్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మనకి
1 lakh పెడితే బట్ ఈ మొబైల్ని కొనడానికి ట్రై చేస్తారు, లేకపోతే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డబుల్ ఫోన్స్కి వెళ్తారో చూడాలి. ఎందుకంటే మనకి 1 lakh పెట్టి తీసుకోదగ్గ మొబైల్ అయితే మనం చెప్పుకోలేము. ఎందుకంటే వన్ ప్లస్ అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు 1 lakh దగ్గర ఒక మొబైల్ కూడా తీసుకురాలేదు. ఒకవేళ 80,000 అలా తీసుకొస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. వీళ్ళు 1,20,000 దాకా వెళ్తే మాత్రం అక్కడ సామ్సంగ్ తీసుకోవడానికి ఎక్కువ మంది అయితే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మనకి అక్కడ సామ్సంగ్లో ఎస్ పెన్ అయితే ఉంటుంది, మన నోట్స్ అయితే తీసుకోవచ్చు. దీంతో కంపేర్ చేస్తే అందులో ఇంకా మనకి ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి ఎస్ పెన్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా మంది ఆ ఎస్ పెన్ చూసే మొబైల్స్ అయితే తీసుకుంటారు. చూడాలి ఈ మొబైల్ లాంచ్ అయ్యాక దీనికి సంబంధించిన ప్రైస్, అలాగే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. మొబైల్ అయితే మనకి అక్టోబర్ 19వ తారీఖున ముంబైలో సాయంత్రం 7:30 అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఆ రోజు దీనికి సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వస్తుంది. ఇంకా ఏమైనా దీనికి సంబంధించిన ఆఫర్స్, బ్యాంక్ కార్డ్ ఆఫర్స్, అలాగే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో ఆ రోజు దీనికి సంబంధించిన మొత్తం అయితే మనకు తెలుస్తాయి. ఆ రోజు అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇది లాంచ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన బెనిఫిట్స్, దీని ప్రైస్ మొత్తం డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.